డియర్ లవ్ ఫ్రెండ్స్, హలో, అందరూ బాగున్నారా? మీలో చాలామందిని నాకు ప్రశ్న అడిగారు, ఫాదర్ గారు అండి, వింటర్లో మరి ముఖ్యంగా మంచు పడినప్పుడు జర్మనీలో ఎలా ఉంటుందో మాకు కొంచెం దయచేసి ఆ మంచు ఎన్ని చూపించగలరా అని అడిగారు. ఇదిగో ప్రియులారా, చూస్తున్నారుగా, మంచు పడినప్పుడు మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ జర్మనీ దేశంలో మొత్తం కూడా మనకు వర్షం ఎలా పడిద్దో, వర్షం పడినప్పుడు మనకి ఏ విధంగా మొత్తం వర్షం నీటితో నిండిపోద్దో, ఈ జర్మనీ దేశంలో వర్షం పడినప్పుడు మంచుతో నిండిపోద్ది. మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టారు ఎవరో బయట. ఈ మీద బయట అంతా కూడా మరి ఇక్కడ మంచుతో నిండిపోయింది. ఇక చూస్తున్నారు కదా, స్నో, యూ కెన్ సీ స్నో హియర్, వెరీ కోల్డ్ ఇట్ ఈస్. ఇలా పైనంతా మంచు పేరుకుపోయిపోయింది. గత 2 రోజులుగా మాకు -9 degrees ఉంది, వెరీ కోల్డ్. ఇక్కడ ఇలా కోల్డ్గా ఉండటం వల్ల ఏం పండించలేరు. నవంబర్, డిసెంబర్ మరియు జనవరి, ఫిబ్రవరి, ఈ 4-5 నెలలు ఇక్కడ పంటలు ఏం పండవు. ఎందుకంటే మొత్తం ఇలా మంచుతో నిండి ఉండిపోవటం వల్ల మనకి ఇక్కడ ఇట్స్ ఇంపాసిబుల్ టు కల్టివేట్ అనమాట. రోడ్లు మాత్రం క్లీన్గా ఉన్నాయి, ఎందుకంటే మున్సిపాలిటీ వారు వచ్చి ఆ రోడ్డుని క్లీన్ చేశారు. తర్వాత కొంచెం సాల్ట్ కూడా జల్లారన్నమాట. సాల్ట్ జల్లటం వల్ల ఇక అక్కడ మీరు మా చర్చి గుడి గోపురం కనిపిస్తుంది, అది మా ప్యారిష్ దేవాలయం చర్చ్. నా వెనకాల ఒక కారు ఉంది, కారు మీద కూడా తెల్లగా మంచు ఉంది చూడండి. ఇది మా ప్యారిష్ హౌస్, ఐ లివ్ హియర్, నేను ఉండే ప్రదేశం ఇది. ఇక్కడ ఈ విధంగా రోడ్లు మాత్రం క్లీన్గా ఉన్నాయి, మున్సిపాలిటీ వారు క్లీన్ చేశారు. మిగతాది అంతగా ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు ప్రతి ఒక్కరు శుభ్రం చేసుకోవాలన్నమాట. కారు వెళ్తుంది, సేఫ్గా వెళ్తుంది కారు, చూశారు కదా. మిగతాది మాత్రం మా ఇంటి ముందు ఇంకా మేము క్లీన్ చేయాల. బోలంతా మంచు పేరుకొని పోయింది, ఇక్కడ చాలా మంచు పడింది. వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ అనమాట. ఇక్కడ ఎవరో కారు పార్క్ చేశారు. కారు పార్క్ చేసిన చోట అక్కడ మంచు కొంచెం వాళ్ళు క్లీన్ చేసుకున్నారు, శుభ్రపరుచుకున్నారు కారు పార్క్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, మా పోస్ట్ బాక్స్ ఇక్కడ ఉంది, దాని మీద కూడా చాలా మంచు ఏర్కొని పోయింది. నేను బ్యాక్వర్డ్లో మీకు చూపించడానికి ఇక్కడ బ్యాక్వర్డ్లో నడుస్తున్నాను, బట్ స్టిల్ సి ఇదంతా మంచి. ఇంటి కప్పుల మీద కూడా చాలా వరకు మంచు మనకి కనిపిస్తూ ఉంది. కోర్స్ యూరోప్లో ఇది కామన్, బట్ మన ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మనకి ఇది కొంచెం కొత్తగా కనిపిస్తుంది. కానీ బట్ యూరోప్ కంట్రీస్లో ఇది వెరీ వెరీ న్యాచురల్, ది స్నో అండ్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ ముఖ్యంగా మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి పిల్లలు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ చూడండి, ఇంటి కప్పు చూడండి, ఇంటి కప్పు మీద కూడా చాలా వరకు మంచుతోనే పేరుకొని పోయింది. ఇక్కడ మొక్కలకు చూడండి, ఆకులు కనిపించట్లా. ఎందుకంటే అక్టోబర్ చివరి రోజుల్లో ఆకులన్నీ రాలిపోతాయి, చెట్లకి జీవం ఉండదు. ఇక్కడ ఇట్లా కనపడతాయి చెట్లు కూడా ఏమి ఆకులు లేకుండా ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి చెట్లన్నీ. బట్ ఇవే మా ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ చక్కగా ఫ్లవర్స్తో, పూలతో చక్కగా కలకలలాడుతూ ఉంటాయి. ఈ విధంగా చూసారుగా ప్రియులారా, ప్రదేశం, ఆ ప్రాంతం మొత్తం కూడా మంచుతో నిండిపోయి ఉందన్నమాట. మీలో చాలామంది కూడా, కొంతమంది ఫాదర్ మీ ప్యారిష్ చర్చిని చూపించమన్నారు. తర్వాత ఎప్పుడైనా చూపిస్తా, కానీ కనీసం దూరం నుంచి అయినా మా ప్యారిష్ చర్చ్ ఎలా కనిపిస్తుందో మీకు రోడ్డు మీద వాక్ చేస్తూ మీకు చూపిస్తాను ప్రియులారా. మనం బ్యాక్వర్డ్లో నడుద్దాం ఇప్పుడు మీ కొరకు. నేను అక్కడ బారున గోపురంలాగా, గుహలాగా కనిపించేది మా విచారణ గుడి. ఎవరో మా ప్యారిష్నర్స్ వెళ్తున్నారు, విష్ చేస్తున్నారు. అలా ప్యారిష్ చర్చ్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా.
ఇక్కడ ఒక ఎత్తు ప్రదేశం లాగా ఉంది చూడండి. ఇక్కడ కూడా మీరు మంచు అక్కడ చూడవచ్చు వీళ్ళల్లో. ఈ తెల్లగా ఉన్నదంతా మంచే. ఐ హోప్ యూ గాట్ సమ్ అండర్స్టాండింగ్. ఇక్కడ కూడా ఎత్తుగా మనకి పోగు చేసినట్టు కనిపిస్తూ ఉంది. మళ్ళా మరి మన ప్రదేశంలో వెళుతున్నాం. హలో స్కాట్. ఈ విధంగా పిల్లరా యూ కెన్ ఎక్స్పీరియన్స్ స్నో హియర్. మళ్ళీ నేను మన ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా మన స్నో అంతా చూడగలం మళ్ళీ ఇంకోసారి. నేను కూడా ఈ మంచు కోసం సపరేట్గా వేరే డ్రెస్ వేసుకున్నాను, బారుగా లాంగ్గా. ఇలా మొత్తం స్నోతో నిండిపోయింది ప్రదేశం. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ స్మాల్ వీడియో. ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాచి కాపాడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. Enjoy your life where you are there. Be happy. God bless you all. Take care. Bye bye. God bless you all.